ఇక కరీంనగర్లో బంగారం ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బంగారం ఈ పేరు వింటే మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు బంగారం షాపుల వైపు బయటికి వెళ్తే కనీసం చూడటం కూడా లేదు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. అసలు ఈ బంగారం రేట్లు పెరుగుదల పైన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. బంగారం అంటే మహిళలకి ముఖ్యంగా చాలా ఇంట్రెస్ట్, ఎక్కడా లేనటువంటి ప్రేమ చూపిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు బంగారం గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు బంగారం అంటే సంతోషం ఉండేది, కానీ బంగారం అంటే అమ్మో అనే పరిస్థితి ఈ రోజుల్లో కనిపిస్తుంది. దాదాపుగా బంగారం రేటు 40-30 వేలు ఉన్నప్పుడు ఒక రకంగా మహిళలను ఆలోచించే వాళ్ళం. ఏ పెళ్లికి వెళ్ళినా నగలేస్తే ఎంత వెయిట్ అని అడిగేవాళ్ళం. ఇప్పుడు అడిగే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే ఈ రోజు చూస్తే ₹1,00,000 ఉంది. మనం ఏదైనా చిన్న వస్తువు అక్షయ తృతీయ అంటే మహిళలకు ఒక సెంటిమెంట్. ఆ రోజు బంగారం కొంటే అమ్మవారిని ఇంటికి ఆహ్వానించినట్టని మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న ముక్కు పొడక అది ఇది కొనుక్కొని ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ బంగారం ఒక గ్రాము గురుజెత్తు కొనాలంటే కూడా కొనే పరిస్థితి మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదు. ఇప్పుడు జ్యువెలరీ షాప్లకు వెళ్తే ఏమంటుండ్రంటే మేకింగ్ ఛార్జెస్, జీఎస్టీ, ఈ బంగారం రేటే పెరిగిందంటే వాళ్ళు జీఎస్టీ అది ఇదని తడిచి మోపడి అవుతుంది, బిల్లు పెరిగిపోతా ఉంది. ఇవాళ ఆడపిల్లలు మధ్యతరగతి కుటుంబీకులకు పెళ్లి చేయాలంటే మాత్రం తల్లిదండ్రులకు తలభారం. ఎందుకంటే బంగారం పెట్టడం సెంటిమెంట్, కనీసం పుస్తేలు, ప్రధాన ఉంగరం అట్లాంటి కొన్ని సెంటిమెంట్ ఉంటాయి. అబ్బాయికి కాళ్ళు కూడా ఉంగరం, అలాంటి చిన్న చిన్న సెంటిమెంట్లు కూడా తీర్చుకునే పరిస్థితి మధ్యతరగతి కుటుంబాల్లో కనిపించడం లేదు. సో అమ్మ మీరు చెప్పండి, ఈ బంగారం రేట్లతోటి కొన్ని దొంగతనాలు కూడా ఎక్కువ అవుతున్నాయి, ఏమనిపిస్తోందమ్మా? బంగారం మెడలో వేసుకొని తిరిగే పరిస్థితి ఉంది. అసలు మెడలో వేసుకొని తిరిగే పరిస్థితి ఎక్కడి? అసలు 25,000 ఉన్నప్పుడే దొంగతనాలు జరిగినాయి. ఈవెన్ నా మీదనే అటాక్ అయింది చాలాసార్లు, 2 సార్లు 2 టైమ్స్ అయినాయి నా మీదనే. ఇప్పుడు ₹1,00,000 అంటే కనీసం మెడలో వేసుకొని పుస్తకాలు ఉండడం కూడా భయమే అవుతున్నది. బయటకు వెళ్ళాలంటే ఆటోలో పోవాలన్న భయమే, ఎక్కడికి వెళ్ళాలన్న భయమే ఉన్నది. బంగారం రేటు పెరిగింది అని విన్నప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మో భయం ఇస్తుంది, ఇంకా దాని జోలికే వెళ్ళాలనిపిస్తలేదు. మీరు ఎప్పుడన్నా బంగారం కొంటూ ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అసలు ఇప్పుడు షాప్కి పోయే పరిస్థితి కొనలేమని అనిపిస్తుంది. ఒకేసారి ₹1,00,000 పోయింది. ఇంకా పేదవాళ్ళు బంగారం మీద ఆశలు వదుకోవాల్సిందే. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. వామో ఇలా పెరుగుతూ పోతుంటే వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయగలుగుతామా అని ఉంది. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ₹1,00,000 తులం అంటే 10 గ్రాములు వస్తుంది. మినిమం ఎంత పేదవాళ్ళైనా ఒక 5 తులాల బంగారమైనా పెట్టండి, పెళ్ళిలో బాగుండదు. అట్లాంటప్పుడు ఇంకా రాను ఇంకెంత పెరుగుతుందో అనిపిస్తుంది. ప్రభుత్వం దీని మీద జీఎస్టీ తగ్గిస్తే బాగుంటుంది. సో మొత్తంగా బంగారం రేట్లను చూస్తేనే మహిళలు వామ్మో అనే పరిస్థితి. ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా కూడా, ఎందుకంటే ఈ పెళ్లిళ్ళ సీజన్ కానీ శుభకార్యాలకు కానీ బంగారం కొనాలంటే భయపడుతున్నారు. గతంలో చిన్న గ్రాములు అంటే 1-2 గ్రాముల బంగారమైనా తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కనీసం గ్రాము కాదు కదా, అందులో సగంకి సగం కూడా తీసుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలు అంటే ప్రభుత్వాలు విధిస్తున్న జీఎస్టీ కానీ లేకపోతే బంగారం షాపుల్లో ఈ తరుగు ఛార్జీల పేరిట వసూలు చేస్తున్న వాటిని తగ్గించాల్సిందిగా మహిళలు అయితే కోరుతున్నారు. భవిష్యత్తులో బంగారం వైపు చూసే పరిస్థితే ఉండదని వారంతా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.